హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటూ యాదవ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అందరూ టిఫిన్లు టీలు చేసేసారా? మేమైతే ఇంకా చేయలేదు. పిల్లలైతే ఆడుకుంటున్నారు. ఇల్లు చూడండి ఏ రేంజ్లో పెట్టారా. మింటూ హాయ్ చెప్పు. లక్కీ హాయ్ చెప్పడానికి ముందుంటది ఎప్పుడైనా కూడా. లక్కీ గుడ్ గర్ల్. మింటూ హాయ్ చెప్పు. మింటూ మింటూ ఈరోజు మా హస్బెండ్ వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు ఇంత సడన్గా అనేది నేను తర్వాత చెప్తాను అనమాట. ఇప్పుడైతే నిజామాబాద్ వరకు వచ్చాననైతే కాల్ చేశారు. ఇంకా ఇంటికి కూడా దగ్గరలోకి వచ్చేసారంట. చూద్దాము పిల్లలు ఎలా ఎగ్జైట్ అవుతారో. వాళ్ళ డాడీతో 2 days, వాళ్ళ డాడీని ఒక 2 days మిస్ అయ్యారు కదా. మా మింటూ అయితే వచ్చిన నెక్స్ట్ డేనే అడిగింది మమ్మీ డాడీ డాడీ అని చెప్పి. ఇంకా వాళ్ళ డాడీకి కూడా ఈరోజు రేపు హాలిడేనే కాబట్టి తను కూడా వస్తున్నారు. ఈరోజు అందరం కలిసి రిటర్న్ వెళ్ళిపోతాము. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అదిగోండి బట్టలు కూడా కొన్ని ఉతికేసాను. వైట్ ఇంకా అలాగే లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నాము నిన్న. ఇంకా అవైతే చేతితోటే ఉతికేసాను అనమాట. అన్ని బట్టలు మిషన్లో అయితే వేయమండి. వైట్ అలాగే పిల్లలివి అలాగే ఇంకేమన్నా కొత్త డ్రెస్సులు ఏమన్నా ఉంటే చేతితోటి ఉతికేసుకుంటాము. ఇంకా కొన్ని మాత్రమే మిషన్లో వేస్తూ ఉంటాము. ఆల్రెడీ ఇంకా మిషన్ కూడా స్టార్ట్ చేసేసాను. ఇదిగోండి మిషన్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఇంట్లో పనంతా చేసుకోవాలి, వంట చేసుకోవాలి, చాలా పని ఉంది. ఈరోజు హస్బెండ్ వస్తున్నారు కదా. మా అత్తయ్య ఏం స్పెషల్స్ చేయించిద్దో చూడాలి. మా వారికి అయితే మా అత్తయ్య పెట్టిన పప్పుచారు అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళ కొడుకు ఎప్పుడు వస్తున్నా కూడా మా అత్తయ్య అయితే పప్పుచారే ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇంకా చూద్దాం ఈరోజు ఎవరు కూర వండుతారో. మా అత్తయ్య వండిద్దో నన్నే వండమంటుందో చూడాలన్నమాట. ఇంకా మా హస్బెండ్ వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఈలోపు ఇంట్లో పనంతా కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమం అయితే ఇంట్లో పనంతా హస్బెండ్ వచ్చేలోపు అయితే అయిపోదన్నమాట. ఎందుకంటే ఇల్లు చిమ్మాలి, ఇల్లు తుడవాలి, చాలా పని ఉంటుంది ఇంట్లో. ఇంకా హస్బెండ్ వచ్చాక వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. ఈలోపు ఎంతో కొంత పనన్నా కంప్లీట్ చేసుకుంటాను అనమాట. అయితే వచ్చేసారు. అదిగోండి కారు. మా మింటూ ఆనందం చూడండి. ఎవరు వచ్చారు మింటూ? డాడీ. ఎవరమ్మా? డాడీ రావట్లేదా? ఏం చేస్తున్నాడు? బయట పెడుతున్నాడా? పిలు. ఇట్రా ఇట్రా బయటికి రా. ఇట్రా బయటికి రా. మింటూ అది అక్క పోతుంది డాడీ కాడికి. మింటూ ఎవరు వచ్చారు? మింటూ డాడీ వచ్చాడా? హ్యాపీయా హ్యాపీయా హ్యాపీయా? ఇంక చూడండి మా పిల్లలు అయితే వాళ్ళ డాడీ వెనకాలే తిరుగుతున్నారు. బాబా హాయ్ చెప్పు. లక్కీ ఎవరు వచ్చారమ్మా? డాడీయా? కొడుకు వచ్చేసరికి తల్లి మొహం వెలిగిపోతుంది. ఆహా మా అత్తయ్య చూడండి ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళ అబ్బాయి వచ్చేసరికి. పిల్లకి ఆనందం వచ్చింది వాళ్ళ డాడీని చూసేసరికి. రెండో రోజే అడిగింది డాడీ అని. మా హస్బెండ్ అయితే ఇంకిక్కడ బ్యాంకు కూడా వెళ్ళి వస్తున్నారనమాట. ఏమైందో చూడాలి. అసలు వచ్చిందే బ్యాంకు పని గురించి చెప్పేశాను. తను వచ్చిందే బ్యాంకు పని గురించి. క్లోజ్ ఉందా? ఈరోజు బంద్ అంట, అందుకని చెప్పి వచ్చిన పని అయితే అవ్వలేదు. బావా ఏమైంది చెప్పు. బ్యాంక్ క్లోజ్ ఉందా? అయ్యో మరి మనం వచ్చిన పని కాలేదుగా.
అసలు బ్యాంకు పని ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడ తెలంగాణలో అయితే రుణమాఫీ అయింది కదా, మాకు కూడా పొలం ఉంది. ఇంకా మేము కూడా పొలం మీద లోన్ తీసుకున్నాం అనమాట. ఏమంటారు, ఏం లోన్ అది? క్రాప్ లోన్ తీసుకున్నాము. ఇంకా అది మాఫీ అయింది. దాని గురించి అయితే ఇంకా హస్బెండ్ వచ్చారనమాట సడన్గా. ఆగస్టు 15కే మాఫీ చేశారు అని అయితే టాక్ వచ్చింది. ఇంకా మిగతా విషయం అయితే అంత తెలియదు అనమాట. తెలియక ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళి వచ్చారు. ఈరోజు అనుకోకుండా బోధన్ మొత్తం కూడా బంద్ పెట్టారంట. ఇంకా వెళ్ళి తిరిగేసి వచ్చారనమాట. అయ్యో, తను వచ్చిన పని అయితే కాలేదు. చూద్దాం మరి. ఇక్కడ మా అత్తయ్య అయితే పూజ చేసుకుంటుంది అనమాట. సాటర్డే ఈరోజు శనివారము. ప్రతి శనివారము కూడా ఇలా ఫాస్టింగ్ ఉంటుంది, ఉపవాసం ఉంటుంది అనమాట. అత్తయ్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఉపవాసం? 31, 35? 31. ఇంకా చూడండి, ఇవన్నీ కూడా మా చెట్లకు పూసిన పూలే అన్నమాట. చూడండి ఎన్ని పూలు పెట్టిందో దేవుడికి. మళ్ళీ దీపం పెట్టినాక ఫైనల్గా చూపిస్తాను ఒకసారి. ఇంకిక్కడ ఒక పక్క మా అత్తయ్య పూజ చేసుకుంటుంటే నా కూతురు చూడండి ఏం చేస్తుందో. మొత్తం పడేస్తుంది. పడేయకూడదు, లక్కి అక్షంతలు తగ్గకూడదు. ఇంకిక్కడ అత్తయ్య అయితే కొడుకు కోసం పప్పుచారు చేయడానికి పప్పు అయితే పెట్టేసింది పొయ్యి మీద. చింతపండు కూడా నానబెట్టింది. పప్పుచారు పెట్టిద్దంట ఈరోజు. మళ్ళీ వీడియో అనేది తర్వాత కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఫైనల్గా శనివారం ఇంట్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తుంది అనమాట. ఈ తులసి చెట్టు ఏమో పడి మలిచిందనమాట. చూడండి ఎంత గుబురైందో, చూడండి. ఇంక ఇదేమో అత్తయ్య ఇట్లా తులసి కోటలో పెట్టింది. ఇది చిన్నగానే ఉంది. ఇంక ఇక్కడైతే అత్తయ్య పూలతోటి బాగా అలంకరించేసింది అనమాట. ఇవన్నీ కూడా మా చెట్లకు పూసిన పూలే అనమాట. ఒకసారి మా పూల చెట్లు కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి చెట్లకున్న పూలు మొత్తం కూడా కోసేసాము పూజ కోసం అని చెప్పి. ఇంకా అత్తయ్య ప్రతిరోజు పూజ చేసిద్ది, కానీ ఈరోజు ఫాస్టింగ్ కూడా ఉండిద్ది అనమాట. ఓన్లీ శనివారం మాత్రం ఫాస్టింగ్ ఉండిద్ది, కానీ ప్రతిరోజు పూజ అయితే చేసిద్ది అనమాట. దీపం పెట్టిద్ది ప్రతిరోజు ఇంట్లో. ఇదిగోండి, ఇదేమో మందారం చెట్టు అనమాట. పూలు మొత్తం కూడా కోసేసాము, ఒక్క పువ్వు కూడా లేదు చెట్టుకైతే. ఇదిగోండి, వీటికి అత్తయ్య ఆకులు దూసేసింది, మళ్ళీ చిగురు వస్తుంది. ఇవేమో కనకాంబరం చెట్లు అనమాట. ఇదేమో కనకాంబరం చెట్లు, ఇదేమో గన్నేరు చెట్టు, ఇవేమో గులాబీ చెట్లు అనమాట. ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు కోసుకెళ్తూనే ఉంటారండి పూజకి. ఇవన్నీ కూడా గులాబీ పూల చెట్లు. ఇవన్నీ అవే, అక్కడ కుండీల్లో కూడా పెట్టాము. ఇదేమో రెడ్ కలర్ గులాబీ, ఇగో చామంతి చెట్లు. ఇదేమో ఎల్లో కలర్ గులాబీ, మళ్ళీ ఇక్కడ పింక్. ఇదేమో నందివర్ధనం చెట్లు. ఇదేమో ఎల్లో కలర్ మందారం. ఇదేమో ఇంకొక గన్నేరు చెట్టు. మొత్తం పూల చెట్లు అయితే ఇగో ఇలా వరుసగా గోడెమ్మట పెట్టాము. ఇదేమో కరివేపాకు చెట్టు అనమాట. ఇదిగోండి, ఫైనల్గా తులసి కోట దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది. ఓన్లీ శనివారమే అత్తయ్య ఫాస్టింగ్ ఉన్న రోజే తులసి కోట దగ్గర దీపం ప్రతిరోజు పెట్టిద్ది. కాకపోతే ఈరోజు ఫాస్టింగ్ ఉంది కాబట్టి మంచిగా ఇంకా మనస్ఫూర్తిగా చేసిద్ది అనమాట. ప్రతిరోజు మనస్ఫూర్తిగానే చేసిద్దిలేండి. ఇది కృష్ణుడి బొమ్మ, ఎంత బాగుందో కదా. చెప్పాను కదా, మా అత్తయ్య మా హస్బెండ్ కోసం అయితే పప్పుచారు చేస్తుంది. ఇంకా ఫస్ట్ పులుసు పెట్టేసింది, ఇంకా పులుసు కాగినాక పప్పు వేసిద్ది. అంతే కదా అత్తయ్య? నువ్వు అలాగే చేస్తావు కదా. మా అత్తయ్య చేసిన పప్పుచారు అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము. మేము ఎప్పుడు ఊరొచ్చినా కూడా అలా కొడుకు కోసం అయితే మా అత్తయ్య పప్పుచారే పెట్టిద్ది ఎక్కువ.
ఇంకెక్కడైతే పిల్లలకి స్నానాలు చేపించడానికి అయితే నీళ్లు పెట్టాము. మళ్ళీ సాయంత్రం 7:30కి అయితే వీడియో కంటిన్యూ చేశాను. ఎక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా? టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇంకెక్కడ దారిలో ఉన్నామన్నమాట. టెంపుల్కి ఏ టెంపుల్కి అంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. శనివారం రోజు కదా, ఇంకా అత్తయ్య కూడా ఫాస్టింగ్ ఉంది కాబట్టి ఇంకా టెంపుల్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పి అత్తయ్య అడిగింది అనమాట. ఇంకా అందుకని చెప్పి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అనిల్ టాకీస్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి పల్లకి సేవ ఇదంతా కూడా అయిపోయింది. ఇంకా లాస్ట్లో అనమాట ఇంకా స్వామివారిని ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టి ఇంకా అలాగా జోల పాడినట్టుగా ఇంకా సాంగ్ అయితే పాడతారు. ఇక్కడైతే పల్లకి సేవ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ప్రసాదం పెట్టించేశారు. ప్రసాదం తినేసేసాము మేము కూడా. ఇంక ఇక్కడ ఇగో కొంచెం సేపు అలా కూర్చొని ప్రసాదం అయితే తీసుకొని మేము కూడా రిటర్న్ అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకో చూడండి ప్రసాదము గోధుమ రవ్వతోటి ప్రసాదం అయితే చేశారనమాట. ఫస్ట్ టైం చూశాను నేను ఇలాంటి ప్రసాదం అయితే. ఇంకా స్వామివారి విగ్రహాలని అక్కడ ఉన్న కొన్ని విగ్రహాలను అయితే మీకు చూపించాను అనమాట. ఇంకా అంతేనండి. ఇంకా మేము కూడా ఇక్కడ ఫైనల్గా స్వామి పూజారి దగ్గర కాళ్ళు అయితే మొక్కేసాము. నువ్వు కూడా మొక్కు, నువ్వు కూడా మొక్కు. ఇంకా అందరం కలిసి ఇక్కడ ఒక స్టిల్ ఫోటో తీసుకుందామని చెప్పి చిన్న వీడియో కూడా తీసుకున్నాను అనమాట. ఇంకా అయిపోయింది, పల్లకి సేవ అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడ బయటకు వచ్చేస్తున్నాం అనమాట. అందరూ ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ సగం అయిపోయింది పూజ. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. హస్బెండ్ కార్ తీసుకొని వస్తున్నారు. ఈరోజు అయితే ఇలా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.